దేవతల రాజు అయిన ఇంద్రునికి 1000 కళ్ళ దేవుడిగా పేరు. అయితే ఇంద్రుడు ఆ విధంగా 1000 కన్నులతో పుట్టుకతోనే జన్మించలేదు. ఆయనకు ఆ విధంగా 1000 కళ్ళు శరీరమంతా ఉండడానికి ఒక శాపము కారణము. అతనికి ఆ శాపము ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా శాపాన్ని కొద్దిగా పరిహారం చేసుకున్నాడు లాంటి విషయాలన్నీ తెలిసిన కథే అయినా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ టు ద వీడియో. బ్రహ్మ వైవర్త్య పురాణము, బాలకాండము మరియు పద్మపురాణము ప్రకారము ఇంద్రుని యొక్క కామవాంఛల చేతనే అతని శరీరము 1000 కన్నుల చేత నిండిపోయిందని పురాణ కథనము. సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టించిన స్త్రీమూర్తులందరిలో అహల్యని చాలా అందగత్తెగా చెబుతారు. అహల్యని చిన్న అమ్మాయిగా సృష్టించిన బ్రహ్మ ఆమెను పెంచి పెద్ద చేసి మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి సౌమ్యుడు, బుద్ధిశాలి మరియు మహా తపశక్తి సంపన్నుడు అయిన గౌతమ మహర్షిని పిలిచి ఆమెని అతనికి అప్పగించి ఆమెకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తిరిగి తన దగ్గరకు తీసుకురావాల్సిందని చెబుతాడు. బ్రహ్మ మాటని తూచా తప్పక ఆచరించిన గౌతమ మహర్షి అహల్యని తీసుకుని వెళ్లి విద్యాబుద్ధులు నేర్పించి ఆమెకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత తిరిగి బ్రహ్మ దగ్గరకు తీసుకొని వస్తాడు. బ్రహ్మ చేత సృష్టించబడి గౌతమ మహర్షి చేత పెంచబడిన అహల్య అద్భుతమైన సౌందర్యాన్ని సంతరించుకొని సకల దేవతలు, అన్ని లోకాల అధిపతులు కూడా చూపు తిప్పుకోలేనంత అతిలోక సౌందర్యవతిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకి ఒక ప్రత్యేకమైన వరము ఉంటుంది. ఏమంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆమె 16 సంవత్సరాల అమ్మాయిగానే కనిపించే రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన వరం ప్రభావం వల్ల కూడా అహల్య అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అదే సమయంలో బ్రహ్మ ఆమెకి వివాహం చేయాలని తలుస్తాడు. వివాహం చేయడానికి స్వయంవరం ప్రకటిస్తూ ఎవరైతే భూమిని ఒక్కసారి చుట్టి తొందరగా చేరుకుంటారో వారికే ఇచ్చి అహల్యని పెళ్లి చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఇంద్రునితో సహా సమస్త దేవతలు అక్కడికి చేరుకుంటారు. ఆమెను వివాహం చేసుకోవాలని తలచిన దేవతలంతా భూమిని చుట్టి రావడానికి వెళ్ళగా గౌతమ మహర్షి మాత్రము తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతాడు. అతడు వెళ్లే దారిలో ఒక కామధేనువు దూడకు జన్మనిస్తూ ఉంటుంది. అతడు ఆ రెండింటికి 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న ఒక శివలింగానికి అభిషేకము చేసుకొని తన దారిలో తాను వెళుతూ ఉంటాడు. ఈ విషయాన్నంతా తన దివ్య దృష్టి ద్వారా గ్రహించిన బ్రహ్మదేవుడు గోవులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సకల దేవతలు, భూప్రపంచము అన్నీ కూడా ఇమిడి ఉన్నాయని, గోవుకి ప్రదక్షిణ చేసిన మాత్రానే వీటిని అన్నింటినీ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని బ్రహ్మ ప్రకటించి గౌతమ మహర్షినే అహల్య కాబోయే భర్తగా ప్రకటిస్తాడు. స్వయంవరానికి అక్కడికి వచ్చిన దేవతలు, లోకాదినాథుల సమక్షంలో గౌతమ బుద్ధునికి అహల్యనిచ్చి వివాహం జరిపిస్తాడు. బ్రహ్మ అహల్యకి గౌతమ మహర్షికి వివాహం చేసిన తర్వాత వారికి బ్రహ్మగిరి అనే ఒక ప్రదేశాన్ని కానుకగా ఇచ్చి అక్కడ వారికి నివాసం ఏర్పాటు చేస్తాడు. వారిద్దరూ అక్కడే ఒక నది పక్కన నివసిస్తూ హాయిగా కాపురం చేసుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే అహల్య అందానికి ముగ్ధుడయ్యి ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని వచ్చిన ఇంద్రునికి ఆశాభంగం అవుతుంది. ఆమెకు వివాహం జరిగిపోయిన తర్వాత కూడా ఆ ఆశను చంపుకోకుండా ఇంద్రుడు ఆమె పైన కన్నేసి ఉంటాడు. ఎప్పటికైనా ఆమెను చేపట్టాలనే ఉద్దేశంతోనే అక్కడే ఉండి వారి దినచర్యనంతా గమనిస్తూ ఉంటాడు. గౌతమ మహర్షి ప్రతిరోజు ఉదయమే తెల్లవారుజామున లేచి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి అక్కడ సంధ్యావందనము, స్నానాదులు ముగించుకొని పూజ చేసుకొని ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇది గమనించిన ఇంద్రుడు ఒకరోజు చంద్రుణ్ణి బతిమాలుకొని అతన్ని కోడిపుంజుగా మారి సూర్యోదయం కాకముందే కోడి కూత గౌతమ మహర్షికి వినిపించమని అర్థిస్తాడు. చంద్రుడు ఈ పని చేయడానికి మొదటగా నిరాకరించినా ఆ తర్వాత ఇంద్రుడు దేవతల రాజు కావడము, చాలా సార్లు అభ్యర్థించడంతో సరేనని ఒప్పుకుంటాడు. తెల్లవారుజామున కోడి కూత వినగానే గౌతమ మహర్షి ఉదయిస్తున్నది అనుకొని సంధ్యావందనానికి నదికి బయలుదేరి వెళ్ళిపోతాడు.
ఆ సమయంలో ఇంద్రుడు దొంగచాటుగా మహర్షి వేషాన్ని ధరించి అహల్య చెంతకు రావడం జరుగుతుంది. గౌతమ మహర్షి రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి అహల్య అతడే గౌతమ మహర్షి అని భ్రమించి అతనితో గడుపుతుంది. ఈ విషయంలో పురాణ కథనాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మహర్షి రూపంలో వచ్చిన ఇంద్రుని నిజస్వరూపము ఆమె తెలుసుకోలేకపోయిందని కొందరు, కొన్ని కథలలో ఆమె చాలా సూక్ష్మ దృష్టి కలదని, ఆమె శక్తి సంపన్నురాలని, ఆమె మొదటి చూపులోనే వచ్చినవాడు గౌతమ మహర్షి కాదు ఇంద్రుడు అని కనుక్కున్నది. కానీ దేవతల రారాజు అయిన ఇంద్రుడే తన అందాన్ని చూసి మోహించడం చూసి ఆమె కూడా కొద్దిగా అతని వైపు మరలిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇంద్రుడు అహల్య ఆ పరిస్థితిలో ఉండగానే గౌతమ మహర్షి నది నుండి స్నానాధికాలు ముగించుకొని ఇంటికి రావడం జరుగుతుంది. వారిరువురిని కుటీరంలో చూసిన గౌతమ మహర్షి నిలువెల్లా కోపంతో రగిలిపోతాడు. జరిగిన విషయాన్నంతా దివ్య దృష్టితో చూడగలిగిన ఆయన గజగజ వణికిపోతూ నిలుచున్న అహల్యను చూసి, అందం ఉందనే మిడిసిపాటుతో నీవు ఈ ద్రోహం చేయ తలపెట్టినావు కాబట్టి ఆ అందము ఎందుకు పనికిరాని ఒక బండరాయిలాగా మారి పనికిరాని వస్తువులాగా ఒక పక్కలో పడి ఉంటుంది అని శాపమిస్తాడు. అహల్య అప్పటికప్పుడు బండరాయిగా మారిపోతుంది. జరిగిన విషయానికి చింతిస్తూ అహల్య తన తప్పు ఏమీ లేదని, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించలేనని కన్నీరు మున్నీరవుతూ ఏడుస్తూ మహర్షి పాదాలపైన పడుతుంది. కొద్దిగా కరిగిన గౌతమ మహర్షి కొన్ని యుగాల తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముని పాద స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఇంద్రుని వైపు చూస్తాడు. నీవు విపరీతమైన కామ దృష్టితో దేన్నైతే కోరుకుంటూ ఉన్నావో అదే నీ శరీరమంతా నిండిపోతుంది అని శాపమిస్తాడు. ఆ వెంటనే ఇంద్రుని శరీరమంతా కూడా వేల యోనులతో నిండిపోతుంది. ఇంద్రుని కపట నాటకానికి సహాయం అందించిన చంద్రుణ్ణి చూస్తూ, నీవు చేస్తున్న పనికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన నీకు మచ్చలు శాశ్వతంగా ఉండిపోతాయి అని శాపమిస్తాడు. ఈ విధంగా అందరినీ శాపగ్రస్తుల్ని చేసిన తర్వాత గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి హిమాలయాల వైపు పయనమైపోతాడు. శరీరమంతా స్త్రీ యొక్క యోనిలతో నిండిపోయిన ఇంద్రుడు విపరీతమైన అవమానానికి గురవుతాడు. ఆ శరీరంతో ఎవరి ముందుకు రాలేక అవమాన భారంతో అదృశ్య జీవితంలోకి వెళ్ళిపోతాడు. ఇంద్రునికి ఉన్న దురాశ చేతనే అటువంటి దుస్థితి కలిగిందని మొదట్లో దేవతలు అందరూ కూడా అతనికి తగిన శాస్తి జరిగిందని సంతోషించిన, ఆ తర్వాత స్వర్గంలో వచ్చిన అనేక పరిణామాలకి వారు ఎంతో బాధపడడం జరుగుతుంది. సరైన రాజు పరిపాలన లేకపోవడం చేత సూర్యచంద్రులు గతి తప్పడము, గ్రహాలు గతి మారడము లాంటి విపరీతమైన పరిస్థితులతో లోకమంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. దేవతలందరూ ఆందోళన చెంది బ్రహ్మ దగ్గరికి వెళతారు. బ్రహ్మ ఈ విషయంలో ఇంద్రుని కోసము శివుని గురించి తపస్సు చేయనారంభిస్తాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఇంద్రునికి వచ్చిన ఆ శాపాన్ని తాను పూర్తిగా తొలగించలేనని, కొద్దిగా మార్పు చేయగలనని చెప్పి యోనిలన్నింటినీ కూడా కళ్ళుగా మార్చివేస్తాడు. దీంతో ఇంద్రునికి కొద్దిగా స్వాంతన దొరికి 1000 కన్నులతోనే బయటకు వస్తాడు. అదేవిధంగా స్వర్గాన్ని పరిపాలిస్తూ 1000 కళ్ళు కలిగిన దేవతగా పేరు పొందాడు. 1000 సంవత్సరాల తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పాద స్పర్శ చేత శాప విమోచనం పొంది బండరాయిగా ఉన్న అహల్య తిరిగి తన పూర్వ రూపాన్ని పొందుతుంది. తన రూపాన్ని పొందిన తర్వాత అహల్య శ్రీరామచంద్రాదులకి నమస్కరించుకొని తన భర్త అడుగుజాడల్లోనే హిమాలయాల వైపు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇదండి ఇంద్రుడు తన శరీరం పైన 1000 కన్నులు కలిగి ఉండడానికి వెనుక ఉన్న పురాణ గాథ. ఈ గాథ మీకందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి పురాణ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.